మనకి సపోజ్ మా డేటా అనేది ఇలా ప్లెయిన్ టెక్స్ట్ లో వెళ్తుందండి. ఓకే, సో దిస్ ఇస్ యువర్ ప్లెయిన్ టెక్స్ట్. సో డేటా మనకి నెట్వర్క్ లో ఇలా ట్రాన్స్ఫర్ జరిగేటప్పుడు ఎవరైనా సరే హ్యాక్ చేయొచ్చు, చూడొచ్చు, దాన్ని ట్యాంపర్ కూడా చేయొచ్చు. సో ఈ ప్లెయిన్ టెక్స్ట్ ని కన్వర్టింగ్ ఇంటూ సైఫర్ టెక్స్ట్. సో ఎన్క్రిప్షన్ జరుగుతుంది. ఎన్క్రిప్షన్ అనే అల్గారిథం యూజ్ చేసి లెట్స్ సపోజ్ దే ఆర్ కన్వర్టింగ్ లైక్ దిస్. Now data is converted like this. First, read the data. This conversion of plain text. So ఇది మహేష్ అనేది ప్లెయిన్ టెక్స్ట్, దాని నుంచి ఇలాగా ఎన్క్రిప్షన్ టెక్స్ట్. ఈ కన్వర్షన్ ప్లెయిన్ టు సైఫర్ టెక్స్ట్ ది ఎన్క్రిప్షన్ అంటారు. ప్లెయిన్ టెక్స్ట్ టు సైఫర్ టెక్స్ట్. Yeah, this is called encryption. And similar way, మళ్ళీ సేమ్ అవతల నుంచి కన్వర్షన్. Let's suppose మనం this to back to plain text. We're converting cipher text to plain text equal to encryption. So encryptions and decryptions, right? ఈ కన్వర్షన్స్ చేయడానికి మనకి సిమెట్రిక్ కీస్, అసిమెట్రిక్ కీస్ కొన్ని ఉన్నాయి. సో అగైన్ we will see what is symmetric. Let's suppose ఇది లాక్ అనుకోండి. We have a key. This is a key to open this. ఇదే సేమ్ కీ తోటి మీరు లాక్ చేస్తున్నారు, అదే సేమ్ కీ తోటి మీరు అన్లాక్ చేస్తున్నారు. సేమ్ కైండ్ ఆఫ్ కీ యూజ్ చేస్తున్నారు. సో దిస్ ఈజ్ యువర్ సిమెట్రిక్ కీ. దీనే అంటే ఒకటే కీ యూజ్ చేసుకొని మీరు లాక్ కానీ అన్లాక్ అంటే ఎన్క్రిప్షన్ కానీ డీక్రిప్షన్ కానీ సేమ్ చేస్తే దాన్ని సిమెట్రిక్. దిస్ ఈస్ కాల్డ్ సిమెట్రిక్ కీ. అండ్ ఇప్పుడు మీరు డిఫరెంట్ కీస్ యూజ్ చేస్తున్నారు అనుకో. సపోజ్ యు ఆర్ యూజింగ్ ఎ డిఫరెంట్ కీస్. ఇదేమో లాక్ చేయడానికి అండ్ ఇది అన్లాక్ చేయడానికి. సో డిఫరెంట్ కీస్ యూజ్ చేస్తే దాన్ని మీకు అసిమెట్రిక్ కీ అంటారు. These are just the terminologies. Symmetric means same keys you are using for locking and unlocking, and asymmetric different keys lock and unlock చేయడానికి. దీన్ని మనం ఈ కీసే మనకి పబ్లిక్ ప్రైవేట్ కీస్ అని కూడా అనొచ్చు. సిమెట్రిక్ ఏదైనా కీ యూజ్ చేసుకోండి, బట్ సేమ్ కీ యూజ్ చేస్తే దాన్ని సిమెట్రిక్ అంటారు. అసిమెట్రిక్ డిఫరెంట్ కీస్ యూజ్ చేస్తే అసిమెట్రిక్ కీ. సో అసిమెట్రిక్ కీలో మనకి ఇలాగ పబ్లిక్ ప్రైవేట్ కీస్ రెండు ఉంటాయి. ప్రైవేట్ కీస్. సో ఒకటి ప్రైవేట్ కీ అనుకోండి ఫర్ లాకింగ్ ఇట్, అండ్ పబ్లిక్ కి మీకు డిస్ట్రిబ్యూషన్ ఇస్తారు సో దట్ యూ కెన్ అన్లాక్ ఇట్. సో మన దగ్గర ఉన్న కీ ఏంటంటే ప్రైవేట్ కీ మన దగ్గర ఉందండి ఒకటి ఒరిజినల్ కీ, దాన్ని డూప్లికేట్ చేసి మీరు ఎవరైతే మీరు ట్రస్ట్ చేస్తారో వాళ్ళకి ఇస్తారు సో దట్ దే కెన్ ఓపెన్ ద కీస్. సో దిస్ ఈజ్ ఏ పబ్లిక్ ప్రైవేట్ కీ కాంబినేషన్. సో ఇవంతా ఎందుకు వచ్చింది ఇవన్నీ అంటే అది చాలా పెద్ద స్టోరీ ఉంది, బట్ దట్ ఈస్ నాట్ రిక్వైర్డ్ యాజ్ ఆఫ్ నౌ ఫర్ ఎవ్రీ. ఈ డీక్రిప్షన్ ఇలాగ జరిగినా సరే మీకు ఎన్క్రిప్షన్ ఇది డేటా ఎప్పుడైతే ట్రాన్స్ఫర్ జరుగుతుంటుందో సో వాడు దీన్ని చదవలేరు, బట్ హ్యాకర్స్ కెన్ ట్యాంపర్ ఇట్, దీన్ని మోడిఫై చేయగలుగుతారు. సో సంథింగ్ హీ కెన్ యాడ్ ఆర్
ఓకే. సో ట్యాంపరింగ్ చేసి చెప్తే సో అవతల మీకు రిసీవ్ అయ్యే టైంకి అక్కడికి సో ఏదో ఒక ఎర్రర్ అనేది మీకు కంపల్సరీ జరుగుతుంది. ఎందుకంటే మధ్యలోనే డేటాని ట్యాంపర్ చేశారు ఎవరు. సో ఈ ట్యాంపరింగ్ కూడా మనకి జరగకూడదు అని అనుకుంటే దెన్ వీ హ్యావ్ ఎ ఫ్యూ అల్గారిథమ్స్ అంటే ఈ వేరే అట్లీ. సో ఇక్కడ మనకి మెసేజ్ డైజెస్ట్ అని ఇంకోటి. సో మెసేజ్ డైజెస్ట్ ఇది ఏంటంటే జస్ట్ ఒక ఫిక్స్డ్ నెంబర్ అన్నమాట. ఒక కోడ్ లాంటి జనరేట్ చేస్తుంది. ఎప్పుడైతే మీరు మీ డేటాను పంపిస్తారో ఒక కోడ్ లాంటి జనరేట్ చేసుకొని పెట్టుకుంటుంది. సో ఎట్ రిసీవింగ్ సైడ్ కూడా వెళ్ళినప్పుడు సేమ్ అదే కోడ్ జనరేట్ అవ్వాలి దానికి సేమ్. అప్పుడే రెండు ఎక్కడ ఏమి ట్యాంపరింగ్ జరగలేదు, అంత ఈక్వల్ బాగానే ఉంది అని అనుకొని దానికి ట్రస్ట్ అవును. సో సింపుల్గా మామూలు లాంగ్వేజ్ చెప్పాలంటే లెట్ సపోజ్ ఒక 1 kg ప్యాక్ సంథింగ్ ఏదో ఇక్కడి నుంచి పంపిస్తాను. సో 1 kg ఆఫ్ ఎనీథింగ్, అది ఏదో ఒకటి షుగర్ ఆర్ సాల్ట్ ఆర్ వాట్ ఎవర్ ఆర్ ఫుడ్ ఆర్ సంథింగ్. సో దీన్ని మీరు ట్రాన్స్ఫర్ చేస్తారు సేమ్. బట్ ఈ మధ్యలో ఈ ట్రాన్స్ఫర్ చేసే మధ్యలో సమ్వన్ కెన్ యాడ్ సంథింగ్, ఒక గ్రామ్ కానీ లేకపోతే ఒక 10 grams సంథింగ్ ఏదో ఒక ట్యాంపర్ చేశారు అనుకోండి, మీకు రిసీవింగ్ చేసేటప్పటికి ఎగ్జాక్ట్ సేమ్ వాల్యూ మీకు రాదు. 1 gram, ఓకే, 1 kg ఎగ్జాక్ట్ గా సమ్వన్ హ్యాస్ ట్యాంపర్డ్ ఇట్. సో ఇది కూడా జరగకూడదు అని చెప్పేసి మన డేటా ఏదైతే ఉందో ఈ డేటాని ఎన్క్రిప్ట్ అయిన తర్వాత దాన్ని ఒక వాల్యూ కింద వాల్యూ జనరేట్ చేసుకోవడానికి యూనిట్ అల్గారిథమ్ అండ్ కొన్ని అల్గారిథమ్స్ ఉన్నాయి, MD5 అని, SH అని. సో ఒక ఫిక్స్డ్ నెంబర్ ఒకటి జనరేట్ చేస్తుంది. సో ఇక్కడ నుంచి ఒక నెంబర్ జనరేట్ చేస్తుంది అనుకోండి 157, ఇట్స్ అ ఫిక్స్డ్ నెంబర్ జనరేటెడ్ హియర్. సో ఎప్పుడైతే ఇది నెట్వర్క్ లో ట్రావెల్ అయింది మళ్ళీ మన దగ్గరికి వచ్చినప్పుడు సేమ్ అల్గారిథమ్ మనం యూజ్ చేసి క్యాల్కులేట్ చేసినప్పుడు ఎగ్జాక్ట్ గా 157 వస్తే ఓకే, అంటే డేటా మీరు ఎంత పంపించారు ఒరిజినల్ గా అంతే డేటా మనకు వచ్చింది, మధ్యలో ట్యాంపరింగ్ ఏం జరగలేదు అని చెప్పి కన్ఫర్మ్ చేసుకోవచ్చు. దెన్ వీ కెన్ కన్వర్ట్ డీక్రిప్ట్. సో సేమ్ వే ఇలాగే ఇప్పుడు డేటా అనేది ఇలా వచ్చింది $, and something. So again this will be a code generate చేస్తుంది. Let's suppose 157 is a code, and when it comes back మన దగ్గరకు వచ్చే వరకు first we will see the code 157 exactly ఉందా లేదా. Okay, if it is passed right, then you will try to decrypt the ciphertext. ఓకే, దీనికి మళ్ళీ ఇంకొక అల్గారిథం, దీన్ని మళ్ళీ మీరు బ్యాక్ టు సో ఇలా డేటా అనేది మన దగ్గర దాకా వచ్చేస్తుంది. సో ఈ వీటి కోసం చాలా రకాల అల్గారిథమ్స్ యూజ్ చేస్తాం. సో ఏమేమి అల్గారిథమ్స్ యూజ్ చేస్తున్నారంటే సో ఆల్ దీస్ ఆర్ అల్గారిథమ్స్, డిఫరెంట్ అల్గారిథమ్స్ ఉన్నాయి మనకి. సో జస్ట్ మామూలుగా చూస్తాం. సో ఈ రెండిట్లో ఎన్క్రిప్షన్ అండ్ ఈ మెసేజ్ డైజెస్ట్ రెండు ఉన్నాయి అనమాట సెక్యూర్ హ్యాక్. సో ఇక్కడ మీరు చూస్తే DES_SH ఎక్స్పోర్ట్ అని, ఈ DES అనే ఎన్క్రిప్షన్, ఈ DES అనే అల్గారిథం యూజ్ చేసి ఎన్క్రిప్షన్ జరుగుతుంది, అంటే ప్లెయిన్ టెక్స్ట్ నుంచి సైఫర్ టెక్స్ట్ కన్వర్ట్ అవుతుంది. అండ్ దెన్ ఈ కోడ్ జనరేట్ చేసుకోవడానికి SH అనేది యూజ్ చేస్తాం, SH ఆర్ MD5. దిస్ ఈజ్ యువర్ 56 బిట్. సో ఈచ్ కీ జనరేట్ చేసినప్పుడు ఎన్క్రిప్షన్ లో దానికంటూ ఒక సైజ్ అంటూ ఉంటుంది అన్నమాట, కీ స్ట్రెంగ్త్, సో దట్ ఈజీగా ఎవరు హ్యాక్ చేయకుండా బ్రేక్ చేయకుండా దాన్ని. సో
1024 బిట్స్ కానీ 2048 బిట్స్ ఆర్ 4096 బిట్స్ అలాగా డిఫరెంట్ బిట్స్ ఉంటాయి. అండ్ దిస్ ఈస్ ద సేమ్ థింగ్ సెక్యూర్ హ్యాష్ అల్గారిథం డిఎస్ అండ్ సో ఇక్కడ వచ్చినప్పుడు మీకు ఇక్కడేమో హ్యాష్ ఫంక్షన్ కి ఇది అండ్ మీరు ఎన్క్రిప్షన్ చేయడానికి ఇక్కడ ట్రిపుల్ టెస్ట్ అని యూజ్ చేస్తారు. అండ్ హ్యాండ్ షేక్ చేసుకోవటానికి అంటే మాకు ఇంకా చెప్పలేదు మీకు హ్యాండ్ షేక్ గురించి. సో వాటికి కొన్ని ఇవన్నీ అల్గారిథమ్స్ అన్నమాట. సో ECDH elliptic curve Diffie-Hellman key algorithm. So Diffie-Hellman is a guy who created this algorithms. So ఇలాగా డిఫరెంట్ algorithms ఉన్నాయి, చాలా ఉన్నాయి ఫర్ హ్యాషింగ్ అండ్ సెక్యూరిటీ. మనకి ఏమిటంటే మీరు ఇక్కడి నుంచి నేను పంపిస్తున్నాను డేటా అని అన్నారు, బట్ మరి మీరేనా అవునా కాదా మరి నాకు ఎలా తెలుస్తుంది? సో మీ ఐడెంటిటీ నాకు తెలియాలి. సో లెట్ సపోజ్ మీరు ఇలాగే 1 kg ఆఫ్ బాక్స్ లాంటిది పంపిస్తున్నారు అనుకో, నేను ట్యాంపరింగ్ అయితే చేయలేను, బట్ ఇక్కడ నుంచి దీన్ని మార్చగలిగాను అనుకో. ఓకే, సమ్వన్ హ్యాక్ చేశారు, మీ బాక్స్ నా దగ్గర పెట్టేసుకొని ఓకే ఐ కెన్ సెండ్ ఎ డిఫరెంట్ బాక్స్. ఐ మీన్ ఎగ్జాంపుల్ కోసం చెప్తాను ఇక్కడ డిఫరెంట్. ఐ కెన్ సెండ్ 1 more బాక్స్. ఇదే పంపించవచ్చు కదా, నేను వేరేది రిసీవ్ అవుతుంది. సో ఇక్కడ మీరేనా పంపిస్తున్నారు, యువతల నాకు కూడా మీ కన్ఫర్మేషన్ కావాలి. అంటే మీరు పార్సల్ అయితే పంపించారు ఓకే, బట్ పార్సల్ మధ్యలో ఏమన్నా ఎక్స్చేంజ్ అయిందా లేకపోతే ఎవరైనా కావాలని మార్చారో, సో డేటా తెలియదు కాబట్టి మీరేనా మాకు ఐడెంటిటీ కావాలి. సో నార్మల్గా మన లేమన్ టెర్మినాలజీస్ మామూలుగా జనరల్గా మాట్లాడుతుంటే మీరు మీ ఆధార్ కార్డ్ కానీ లేకపోతే పాస్పోర్ట్ ఏదో ఒకటి మీ ఐడెంటిటీ అనేది మీరు చూపించుకుంటారు. బట్ ఇక్కడ మన SSL దగ్గరికి వచ్చినప్పుడు ఈ ఐడెంటిటీ కోసం దీనికోసం ఇదే మనం డిజిటల్ సర్టిఫికేట్స్ ఒకటి క్రియేట్ చేస్తాం. We got digital certificates. Now comes the digital certificate. So ఇక్కడ మనకి డిజిటల్ సర్టిఫికేట్స్ మనకి 2 టైప్స్ ఉన్నాయి. ఓకే, పర్సనల్ సర్టిఫికేట్ అంటే సెల్ఫ్ సైన్, then CA certificate authority side. You have 2 personal self signed and CA signed రెండు ఉన్నాయి. సో మనం రెండు చూద్దాం ఏంటనేది. పర్సనల్ సర్టిఫికేషన్ అంటే సో మనకి 2 క్యూ మేనేజర్స్, మన క్యూ మేనేజర్స్ ఉన్నాయి ఇక్కడ. సో దీని మధ్యలో మనం SSL అనేది సెటప్ చేద్దాం అని. సో ఇప్పుడు ఈ కీస్ క్రియేట్ చేయాలి అండ్ డిజిటల్ సర్టిఫికేట్స్ తయారు చేయాలి. సో వాటిలో ఫస్ట్ పర్సనల్ సర్టిఫికేట్ తీసుకుంటే ఏంటంటే లెట్ సపోజ్ మీరు ఒక చిన్న సర్టిఫికేట్ లాంటిది ఒకటి క్రియేట్ చేశారు. మనకి ఒక 10th క్లాస్ సర్టిఫికేట్ ఉండాలి, మీదే 10th క్లాస్ సర్టిఫికేట్ మనం ఓన్గా తయారు చేసి పెట్టుకున్నాం అనుకోండి. ఓకే, మీరు ఈ సర్టిఫికేట్ చూపించి నేను 10th క్లాస్ పాస్ అయ్యాను ఇలాగా అని చెప్తే, మామూలుగా అయితే ఫ్రెండ్గా అయితే మీ పక్కన రిలేటివ్స్ కానీ లేకపోతే వేరే వాళ్ళు ఎవరైతే మిమ్మల్ని నమ్ముతారో వాళ్ళు అయితే ఓకే అంటారు. బట్ బయట వాళ్ళకి ఎవరికైనా చూపించాలి, లేకపోతే ఇప్పుడు కంపెనీకి ఎక్కడికైనా వెళ్తున్నారు, బట్ అది వ్యాలిడ్ అయి ఉండాలి, వాళ్ళు కూడా నమ్మాలి, దే షుడ్ ట్రస్ట్ ఇట్. సో అందుకే మనకి 10th బోర్డు ఉండేది, సి బోర్డ్ అని చెప్పేసి ఇక్కడ, లేకపోతే ఇంటర్మీడియట్ బోర్డు. ఓకే, వాళ్ళు ఏం చేసేవారంటే సర్టిఫికేట్ ని వెరిఫై చేసి దే యూస్ టు గివ్ సిగ్నేచర్ ఆర్ స్టాంప్ ఆన్ దట్, స్టాంప్ చేస్తే సో దట్ ఇట్ విల్ బి వ్యాలిడ్. మీరు ఎక్కడికి వెళ్ళినా అది వ్యాలిడ్ అయింది ఈ సర్టిఫికేట్. ఇంకా ఈ వ్యాలిడేషన్ ఈ SSC బోర్డు ఇది అవునా కాదా అని చెక్ చేసుకునేది ఏంటంటే ఒక
సర్టిఫికేట్ అథారిటీ అని చెప్పి కొన్ని కంపెనీస్ ఉన్నాయి, వెరిజాన్ అని, సిఏ సర్టిఫికేషన్స్ లాగా. సో వీ హ్యావ్ ఎ కంపెనీస్, వెరిజాన్ కానీ సిమాంటిక్ ఇలా డిఫరెంట్. వీళ్ళు ఏం చేస్తారంటే మనం పెట్టిన సర్టిఫికేట్ ని వ్యాలిడ్ చేస్తారు, వెదర్ ఇట్ ఈస్ వ్యాలిడ్ ఆర్ నాట్. సో బయట వాళ్ళు కూడా ట్రస్ట్ చేయడానికి. ఇప్పుడు ఈ వ్యాలిడేషన్ ఇది చెయ్యాలి అని అంటే దే హ్యావ్ టు పే మనీ, సో సిఈ వాళ్ళకి. సో మనీ పే చేయకుండా మనమే ఇంటర్నల్ గా, ఇఫ్ ఈ రెండు క్యూ మేనేజర్స్ మన ఇంటర్నల్ గానే ఉన్నాయి, మన ఆర్గనైజేషన్ విత్ ఇన్ మన ఆర్గనైజేషన్ లో ఉన్నాయి, అండ్ సిఏకి మనం కట్టాల్సిన అవసరం లేదు. దెన్ వీ కెన్ యూజ్ అవర్ పర్సనల్ సర్టిఫికేట్ అంటే ఎస్ వీ కెన్ యూజ్ ద పర్సనల్ సర్టిఫికేట్. అండ్ ఈ పర్సనల్ సర్టిఫికేట్ ని ఎలా తయారు చేస్తారు, అసలు సర్టిఫికేషన్స్ ఎలా తయారు చేస్తారు. సో ఇక్కడ ఐబిఎంకి వచ్చిన తర్వాత మీరు ఐబిఎం ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇక్కడేమో ఎక్స్ప్లోరర్ ఉంటుంది, ఇక్కడ ఐబిఎం కీ మేనేజ్మెంట్ ఉంటుంది. సో ఆల్రెడీ ఐబిఎం టూల్ ఉంది కాబట్టి, లేకపోతే మీరు చాలా థర్డ్ పార్టీ టూల్స్ అవి ఇవి చాలా ఉన్నాయి, బట్ ఐబిఎం కీ మేనేజ్మెంట్ వాళ్ళు యూజ్ చేస్తారు, ఆల్రెడీ నేను గిట్ ఇచ్చాను. సో దిస్ ఈజ్ యువర్ కీ మేనేజ్మెంట్ టు క్రియేట్ యువర్ సర్టిఫికేషన్స్ అండ్ యువర్ పబ్లిక్ కీస్ ఆర్ ప్రైవేట్ కీస్ వాట్ ఎవర్. సో ఇక్కడ ఫస్ట్ క్రియేట్ న్యూ కీ డేటాబేస్ అని ఉంది, జస్ట్ క్లిక్ ఆన్ దట్. మీకు కీ డేటాబేస్ టైప్స్ ఉన్నాయి. సిఎంఎస్ అంటే కంటెంట్ మేనేజ్మెంట్ స్టోర్ అని, జావా యూజ్ చేస్తుంటే జావా కీ స్టోర్, పబ్లిక్ కీ, ఇలా మీకు ఏదైతే యూజ్ చేస్తున్నారో డేటాబేస్ టైప్స్ ఇక్కడ మీకు ఎక్స్టెన్షన్స్ మారుతూ ఉంటుంది. .p12, .jkc, .jks అండ్ సిఎంఎస్ అంటే .kdb, డిఫరెంట్. సో నా నేను ఇక్కడ సిఎంఎస్ తీసుకుంటాను, కంటెంట్ మేనేజ్మెంట్ స్టోర్. యాక్సెస్ వివరాలు మనకి ఆల్రెడీ పాయింట్ టు పాయింట్ సెటప్ ఉంది కాబట్టి ఈ రెండింటి మధ్య. సో ఐ విల్ టేక్ దట్. అండ్ మన క్లయింట్ సర్వర్ నుంచి కూడా మన ఎస్విఆర్ కాన్ కి కింద అక్కడ పెట్టుకోండి. సో డిఫాల్ట్ ఒక ఎస్ఎస్ఎల్ అనే ఫోల్డర్ ఇచ్చారు, మనం కావాలంటే వేరే చోట అయినా పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. బట్ ఆల్రెడీ ఇచ్చారు కాబట్టి వీ కెన్ క్రియేట్ హియర్. ప్రతి క్యూ మేనేజర్ లోపల క్యూ మేనేజర్స్ అండ్ ఆ పర్టికులర్ క్యూ మేనేజర్ అక్కడ ఎస్ఎస్ఎల్ అనే ఫోల్డర్, కీ డేటాబేస్ సెలెక్ట్ చేశారు అండ్ బ్రౌజ్ టు అక్కడికి బ్రౌజ్ చేశారు. ఇక్కడ కావాలంటే మీరు నేమ్ మార్చుకోవచ్చు, ఎక్స్టెన్షన్ మార్క్కి అలాగే ఉంచాలి .kdb అనేసి, నేమ్ మార్చుతాం ఐసిఐసి కేడిబి అని పెట్టి. సేవ్. ఇప్పటి వరకు ఇక్కడ ఏమీ లేదు, ఇందులో ఎంటీగా ఉంది. సో నా జస్ట్ క్రియేటింగ్ .kdb ఫైల్, కీ డేటాబేస్ ఫైల్ అన్నమాట. సో దీనికి పాస్వర్డ్ అడుగుతుంది మళ్ళీ, దీనికి ప్రొవైడ్ పాస్వర్డ్. దీనికి ఎక్స్పైరీ కూడా ఉంటుంది అన్నమాట. ఈ పాస్వర్డ్ బై డిఫాల్ట్ 60 days ఉంది, కావాలంటే మీరు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. నార్మల్గా ఒక 1 year ఉంటుంది. /password to the file. సో ఈ పాస్వర్డ్ ఏదైతే మనం ఇస్తున్నామో ఇది ఒక ఫైల్ కింద పక్కన జనరేట్ అవుతుంది అన్నమాట, సపరేట్ గా జనరేట్ అయ్యి అది దీంతో లింక్ అయి ఉంటుంది ఈ కీ డేటాబేస్ తో. జస్ట్ క్లిక్ ఆన్ ఇక్కడ మీకు ఏం కనిపించదు, బట్ అట్ బ్యాక్ ఎండ్ లో మీకు ఇలాగా 3 files క్రియేట్ అవుతుంది. స్టాష్ ఫైల్ ఇది .sh అనేది
మీ కీ ఏదైతే మీరు ఆ పాస్వర్డ్ ఇచ్చారో ఆ పాస్వర్డ్ ఇది .kdb ఇది కీ డేటాబేస్ ఫైల్ అన్నమాట. RDB రిమోట్ డేటాబేస్ కోసం, బట్ అది ఎందుకని నేను తర్వాత చెప్తాను. ఈ రెండు. సో ఇది మనం రీడ్ చేసుకోగలం అంటే సరిగ్గా చదవలేము అన్నమాట. సో ఇలాగా 3 ఫైల్స్ క్రియేట్ అయిపోతాయి. క్రియేట్ అయిన తర్వాత మీరు జస్ట్ ఒక డేటాబేస్ మాత్రమే క్రియేట్ చేస్తారు, అంటే సంథింగ్ లైక్ ఒక ఫోల్డర్ లాంటిది, ఒక చిన్న ఫోల్డర్ అనుకోండి. ఈ ఫోల్డర్ లాంటిది క్రియేట్ చేశారు. ఇందులోనే మనం మన కీస్ క్రియేట్ చేయాలి. You can create your public keys and your private keys. సో మొత్తం క్రియేట్ చేసుకోవడానికి అండ్ దాని ఇన్ఫర్మేషన్ పాస్వర్డ్స్ అవి ఇవి పెట్టుకోవడానికి ఫైల్స్ ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాం. ఈ ఫోల్డరే మనకి కీ డేటాబేస్, సిమిలర్ టు దట్. రైట్, ఇప్పుడు క్రియేట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ పర్సనల్ సర్టిఫికేట్, సైనర్ సర్టిఫికేట్, పర్సనల్ సర్టిఫికేట్ రిక్వెస్ట్ అని 3 ఉన్నాయి. సో ప్రజెంట్ మనం పర్సనల్ సర్టిఫికేట్ గురించి చూద్దాం. ఈ పర్సనల్ సర్టిఫికేట్ అంటే మనం ఓన్గా క్రియేట్ చేసుకుంటున్నాం. సిఏ అనే ఎవరు థర్డ్ పార్టీ అనే వేరే వాళ్ళు ఎవరు దాన్ని సర్టిఫై చేయాల్సిన అవసరం లేదు. విత్ ఇన్ ద ఆర్గనైజేషన్ వీ కెన్ యూజ్ అవర్ పర్సనల్ సర్టిఫికేట్స్. పర్సనల్ సర్టిఫికేట్ ఇక్కడ క్లిక్ చేయండి. దెన్ క్లిక్ ఆన్ న్యూ సెల్ఫ్ సైన్ సర్టిఫికేట్. ఇక్కడ సర్టిఫికేషన్ ఇక్కడ. సో దీనికి లేబుల్ ఇవ్వాలి, నేమ్. సో లేబుల్ ఎప్పుడు IBM సజెస్ట్ చేస్తుంది ఏంటంటే IBM MQ అని ఇచ్చి అండ్ ద క్యూ మేనేజర్ నేమ్ స్మాల్ లెటర్స్ లో ఇవ్వాలి. అది IBM సజెస్ట్ చేసిన కీ లేబుల్ ఏది IBM MQ అని ఇచ్చి మీ క్యూ మేనేజర్ నేమ్ ఇవ్వాలి. లేదా లేటెస్ట్ గా ఒక యూజర్ నేమ్ కూడా కావాలంటే యూజర్ నేమ్ ఇవ్వచ్చు అని చెప్పేసి వచ్చేస్తుంది. So these are the versions. Okay, this is X5.C version. So these are few standards అన్నమాట. 5.9 standards. And మీ కీ సైజ్ చూడండి, కావాలంటే పెంచుకోవచ్చు అన్నమాట. ఈ సిగ్నేచర్ అల్గారిథమ్స్ కూడా దీనికి కూడా మీకు ఒక టైప్ ఆఫ్ అల్గారిథం యూజ్ చేసుకొని ఎన్క్రిప్ట్ చేస్తుంది. MD5 అండ్ RS. షాని మెసేజ్ డైజెస్ట్ కోసం, ఫిక్స్డ్ నెంబర్ కోసం, అండ్ RS. ఇక్కడ కామన్ నేమ్, any organization just okay. Relax. Right. One second. సో ఇక్కడ మీరు ఆప్షనల్స్ ఇవన్నీ కావాలంటే మీరు అన్ని నేమ్స్ ఇచ్చుకోవచ్చు అన్నమాట. దీస్ ఆర్ యువర్ డిస్టింగ్విష్ నేమ్స్, DN అంటారు. సో డిస్టింగ్విష్ నేమ్స్ ప్రకారం మీరు ఏమన్నా కావాలంటే మీరు అది ఇచ్చుకోవచ్చు. ఈమెయిల్ అడ్రస్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ నేను జస్ట్ ఓకే కొట్టగానే ఫస్ట్ ఇది క్రియేట్ అయింది ఇలా. సో ఇది మన ప్రైవేట్ కీ అనుకోండి, బట్ అది మీకు ఇక్కడ ఎక్కడ కనిపించదు, ఇందులో అయితే ఉండదు కీ. సో దీని తర్వాత మీరు దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలన్నమాట. ఇది మన ప్రైవేట్ అనుకోండి, మనకి పబ్లిక్ కీ అనేది ఒకటి ఎక్స్ట్రాక్ట్ చేస్తాను. మీరు చూడాలి అంటే దీన్ని వ్యూ అండ్ ఎడిట్ ఉంది ఇక్కడ. సో ఆల్రెడీ దిస్ ఇస్ యువర్ ఈ సైజ్ ఎంత, మీరు ఏం వాడుతున్నారు. ప్రతి సర్టిఫికేషన్ కి ఒక సీరియల్ నెంబర్ ఉంటుంది. దీస్ ఆర్ యువర్ డిస్టింగ్విష్ నేమ్స్. CN
ఆర్గనైజేషన్ అక్కడ ఏమి ఇచ్చారో అవి డిస్టింగ్విష్ నేమ్స్. అండ్ దెన్ ఇంకా డీటెయిల్గా చూడాలంటే లోపలికి వెళ్ళి ఇక్కడ కనపడతా ఉంటుంది కింద సీరియల్ నెంబర్, ఇష్యూ ఎవరైనా ఆర్గనైజేషన్, ఓకే, అండ్ వాల్యూ మనం ఏమైతే ఇచ్చామో అవి కామన్ ఈ వాల్యూస్ మొత్తం కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఓకే క్లిక్ చేసేయండి. నౌ సర్టిఫికేట్ అయితే క్రియేట్ అయింది. నౌ వీ నీడ్ టు ఎక్స్ట్రాక్ట్ పబ్లిక్ సర్టిఫికేట్. ఓకే, సో ఎక్స్ట్రాక్ట్ సర్టిఫికేట్ అని కింద ఉంది. జస్ట్ క్లిక్ ఆన్ ద డేటా టైప్ అనేది మీకు ఇక్కడ కనిపిస్తుంది. ASCII అండ్ బైనరీ. సో ఒకవేళ ASCII అని క్లిక్ చేస్తే మీ కింద ఎక్స్టెన్షన్ ARM అని వస్తుంది. అదే ఒకవేళ బైనరీ అని క్లిక్ చేస్తే .DER అని వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ మన 2 వ్యూ మేనేజర్స్ మధ్యలో చేస్తున్నాం కాబట్టి ఎక్కడైనా సరే మీరు ఒకవేళ ఇక్కడ ఇది బైనరీ అని సెలెక్ట్ చేసుకుని ASCII అని సెలెక్ట్ చేసుకుంటే అవతల కూడా మళ్ళీ అక్కడ కూడా మనం ఒక కీ డేటాబేస్ క్రియేట్ చేయాలి, అదంతా చేయాలి. సో అక్కడ కూడా కంపల్సరీ ASCII అనే ఉండాలి. ఇక్కడ ASCII చేసి అక్కడ బైనరీ చేస్తే మీకు ప్రాబ్లం వస్తుంది, లేకపోతే ఇక్కడ బైనరీ చేసి అక్కడ ASCII అని. సో ఈ డేటా టైప్ అనేది సేమ్ ఉండాలి. .ARM సర్టిఫికేషన్ యూజ్ చేస్తున్నాను. సో జస్ట్ సేమ్ లొకేషన్ అక్కడే ఉంది ఆల్రెడీ. సో లేకపోతే మీరు బ్రౌజ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే సేమ్ లొకేషన్ ఉంది కాబట్టి దీనికి ఒక నేమ్ ఇస్తాను. జస్ట్ ఓకే, జస్ట్ పబ్లిక్ అన్నట్టు PUB అని స్మాల్ లెటర్స్ అండ్ క్లిక్ ఆన్ ఓపెన్. ఇక్కడ జస్ట్ బ్యాక్ సైడ్ లో చూడండి .ARM ఫైల్ క్రియేట్ అయిపోయింది. దీన్ని ఇందులో రాని చూపిస్తాం. సో దిస్ ఈజ్ యువర్ సర్టిఫికేట్, పబ్లిక్ సర్టిఫికేట్. సో దిస్ ఈస్ హౌ యూఆర్ క్రియేటింగ్ ఏ సర్టిఫికేట్. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది బిగినింగ్ ఆఫ్ సర్టిఫికేట్, ఇది ఎండ్ ఆఫ్ సర్టిఫికేట్. సో మనం ఏది క్లిక్ చేసినా మనకి ఇక్కడ ఈ లాక్ సింబల్ అయితే ఉంది. సో యూ కెన్ సీ ద సర్టిఫికేషన్. ఇక్కడికి వెళ్ళి సర్టిఫికేషన్ చూస్తే ఇక్కడ చూడండి ఎవరు చేశారు, ఏ సర్టిఫికేట్, దీని వ్యాలిడిటీ ఎంత. మనం 1 year అని ఇచ్చాం. మనం అసలు సర్టిఫికేషన్ వ్యాలిడిటీ ఇవ్వలేదు. బై డిఫాల్ట్ ఏదైనా సరే ఒక 1 year. దెన్ యూ హ్యావ్ డీటెయిల్స్. ఇక్కడ డీటెయిల్స్ లో చూస్తే ఏ వర్షన్ వాడుతుంది అన్నట్టు సీరియల్ నెంబర్ మీకు అక్కడ మనకి జనరేట్ అయిన తర్వాత సీరియల్ నెంబర్ ఎలా కనిపిస్తుందో అలాగే ఇక్కడ సీరియల్ నెంబర్. సో దిస్ ఈజ్ యువర్ సిగ్నేచర్ అక్కడ యూజ్ చేసింది. దిస్ ఈజ్ హ్యాష్ ఇష్యూర్ ఎవరు. ఇక్కడ నేను నేమ్స్ ఏమైతే ఇచ్చానో CN ఒకేలాగా డిస్టింగ్విష్ నేమ్స్. సో ఇక్కడ వాళ్ళు ఇచ్చిన నేమ్స్ ఇలా గూగుల్ ఇంటర్నెట్ అథారిటీ, గూగుల్ డ్రెస్ సర్వీస్ అండ్ US అని ఇలా ఇచ్చాను. సో దిస్ ఈజ్ యువర్ వ్యాలిడిటీ ఫ్రమ్ March to May. సబ్జెక్ట్ ఇలా కామన్ నేమ్ ఇవన్నీ చాలా ఇచ్చారు. ఆర్గనైజేషన్ అంటే మన ఆప్షనల్ కింద కొన్ని ఇవ్వలేదు. లొకాలిటీస్ అవన్నీ ఇచ్చుకున్నా మీకు ఇక్కడ ఇలా కనిపిస్తుంది. సో దిస్ ఈజ్ యువర్ సర్టిఫికేషన్. మీకు కనిపించిన ఈ పబ్లిక్ కి మనం ఇప్పుడు క్రియేట్ చేసిన పబ్లిక్ కి ఇది వాళ్ళకి ఇక్కడ కనిపిస్తుంది. ఇది పబ్లిక్. ఇలా మనకి ఈ మొత్తం డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి కీలో. సో ఇప్పుడు అది సర్టిఫికేషన్ క్రియేట్ అయిపోయింది అండ్ యూ హ్యావ్ పబ్లిక్ కీ. నా సేమ్ ఇదే టైప్ లో మళ్ళీ మనం అవతల క్యూ మేనేజర్ లో కూడా చేయాలి. యాక్సెస్ ఇక్కడ చేయాలి. సో దీంతో పని అయిపోయింది. దెన్ ఓకే క్లోజ్ ఇట్. జస్ట్ క్లోజ్ చేశాను. మళ్ళీ న్యూ కీ డేటాబేస్ ఫైల్, browse to that location.
ఇక్కడ జస్ట్ నేమ్ మారుస్తున్నాను. సేమ్ ఇదే లొకేషన్ లో నా కీ డేటాబేస్ క్రియేట్ చేస్తాను. got the 3 files. సో ఇంటర్వ్యూలో అడుగుతూ ఉంటాం మిమ్మల్ని ఎన్ని ఫైల్స్ వస్తాయి క్రియేట్ చేయగానే అని చెప్పేసి. ఇక్కడ పర్సనల్ సర్టిఫికేట్ సెలెక్ట్ చేయండి. న్యూ సెల్ఫ్ సైన్ సర్టిఫికేట్. ఇక్కడ వేరే నేమ్స్ ఇచ్చుకోవచ్చు, బట్ సేమ్ నేమ్ ఇచ్చేస్తున్నాను. అయిపోయింది. then we need to extract it. కింద చూసుకోండి ICS అని ఉంది. సో జస్ట్ సర్టిఫికేట్ నేమ్ కూడా మారుస్తాను. ఇక్కడ ఇది వచ్చేస్తుంది. సో నా ఇది యాక్సెస్ SSLది అండ్ ఇది మీకు పక్కన ఇది. సో ఇప్పుడు 2 క్యూ మేనేజర్స్లో మనకి డేటాబేస్ క్రియేట్ చేసాము అండ్ ఒక పబ్లిక్ కీ కూడా క్రియేట్ చేసాము. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ఫైల్ ఏదైతే ఉందో దీన్ని కాపీ ఆర్ఎల్స్ దీన్ని ఇక్కడి నుంచి మీరు ఇక్కడికి పంపించుకోవాలి ఈ ఫైల్. సో వాట్ ఐ విల్ డూ ఇస్ కాపీ చేసేస్తాను జస్ట్ ఇక్కడికి కంట్రోల్ C అండ్ యూనిట్ టు ఎక్స్చేంజ్ ద కీస్ జస్ట్ ఓకే. మీరు కట్ కాపీ చేసినా పర్వాలేదు, లేకపోతే నార్మల్ కాపీ చేసినా పర్వాలేదు. జస్ట్ ఇది ఇక్కడికి వచ్చేసింది అండ్ ఇది ఇక్కడ ఉంది. షుడ్ యాడ్ ద కీస్. ఇది క్లోజ్ చేసేస్తాను. ఇది ఓపెన్ డేటాబేస్. ఇక్కడికి వెళ్ళి ICICI SSL ఈ కీ డేటాబేస్ క్లిక్ చేసి ఓకే చేసి పాస్వర్డ్ అడుగుతుంది మనం ఇచ్చిన. ఇప్పుడు మనం access.pub అనే పబ్లిక్ కీ ఉంది, దాన్ని ఇక్కడ పెట్టాం కానీ ఫోల్డర్లో, దాని ఫోల్డర్లో ఉంది. ఈ కీ డేటాబేస్కి దాని విషయం తెలియదు. సో వీ నీడ్ టు యాడ్ దట్. సో ఇక్కడ సైన్ సర్టిఫికేట్ అనే దగ్గరికి వెళ్ళండి, క్లిక్ ఆన్ యాడ్. ఇప్పుడు బ్రౌజ్కి వెళ్ళి సో ఒకసారి ఎక్కడ ఉన్నారో సరిగ్గా చెక్ చేసుకోండి. మీకు కన్ఫ్యూజన్గా ఉంటే ఇది డిలీట్ చేసేసుకోవచ్చు. జస్ట్ కాపీ ఓకే అండ్ ICICI గో టు SSL. మనం యాక్సెస్ పబ్లిక్ని మనం యాడ్ చేసుకోవాలి. ఓపెన్ యాడింగ్ ఇట్. అండ్ ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి ఒక లేబుల్ అడుగుతుంది యాక్సెస్ జస్ట్ ఓకే ఏదో ఒక నేమ్ అలా ఇచ్చా లేబుల్. యాడ్ అయిపోయింది దీంట్లోకి, అది యాడ్ అయింది. ఐఎమ్ జస్ట్ క్లోజింగ్ ఇట్. ఓపెన్ బ్రౌజ్
ఐసిఐసిలో ఉన్నాం కాబట్టి యాక్సెస్ యాక్సెస్ కీ డేటాబేస్ ఓపెన్ ఇట్, మళ్ళీ పాస్వర్డ్, సైన్ అప్ సర్టిఫికేట్ వచ్చేస్తుంది. జస్ట్ క్లిక్ ఆన్ యాడ్, బ్రౌజ్. ఒకసారి మీరు యాక్సెస్లోనే ఉంటుంది అది, సో ఒకసారి బ్యాక్కి వెళ్ళండి. సారీ, ఐసిఐసిలో ఉంటుంది. యాక్సెస్కి వెళ్ళి ఈ ఐసిఐసి పబ్లిక్ కీ ఏదైతే ఉందో దాన్ని మనం యాడ్ చేసుకోవాలి. జస్ట్ క్లిక్ ఆన్ లాగిన్. సో ఐసిఐసి పబ్లిక్ కీ క్లిక్ ఆన్. జస్ట్ ఇక్కడ నేను కాపీ చేస్తాను, మీకు కావాలంటే దీన్ని ఇక్కడ నుంచి కట్ చేసి అక్కడ మూవ్ చేసుకోండి. బికాస్ మీకు ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటాయి 2 ARM ఫైల్స్. ఓకే, ఒకటి కాపీ చేసుకోండి. సో ఇప్పుడు సర్టిఫికేషన్స్ క్రియేషన్ ఇదంతా జరిగిపోయింది. బట్ రియల్ టైంలో మేబీ మీకు ఛాన్స్ రావచ్చు ఇది క్రియేట్ చేసుకోవడానికి, లేదా ఒక ఆల్రెడీ సపరేట్ ఒక టీం ఉండొచ్చు, SSL టీం ఉంటుంది. ఈ సర్టిఫికేషన్ క్రియేషన్స్ అవన్నీ వాళ్ళే చేసుకుంటారు, మనం చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ వరకు అయిపోయింది. దెన్